చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందామండి. దానికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం పీసులు పెద్దగా ఉండేటట్టు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దానిలోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పెరుగు వేసుకొని కలుపుకొని దానిలోనే పుదీనా ఆకులు కూడా వేసుకొని మొత్తం ఉప్పు కారం అంతా చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనకు గరం మసాలా కోసం హోల్ గరం మసాలా అండి, లవంగాలు, ఇలాచి, పనస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అవన్నీ చిన్న రోల్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. బిర్యానీ కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పొడి అయిన తర్వాత పక్కన పెట్టుకొని మనం 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని చికెన్లో వేసుకొని ఒక 15 minutes చికెన్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం కోసం మనం వేరొక పాత్రలో ఎసరు పెట్టుకొని దానిలో కూడా హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, రుచికి సరిపడా ఉప్పు, నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎసరు వచ్చాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసట్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకొక స్టవ్ పైన పెనం పెట్టుకొని దానిలో ఇసుక వేసుకొని వేడి చేసుకోవాలండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలానే చేస్తానండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తర్వాత అన్నాన్ని కలుపుకొని ఒక 80% ఉడకనివ్వాలి. 80% అన్నం ఉడికాక అన్నాన్ని నీళ్ళన్నీ వడబోసుకోవాలండి. నీళ్ళన్నీ వడబోసుకొని మనం వేడి చేసుకున్న ఇసుకపై వేరొక పాత్ర పెట్టుకొని ముందు కింద అన్నం వేసుకొని లేయర్గా చేస్తానండి. నేను ఎప్పుడు చేసిన బిర్యానీ చాలా బాగా వస్తుంది. అందుకని కింద అన్నం పైన చికెన్ వేసుకొని చికెన్ వేసుకున్న దానిపైన మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్గా అన్నాన్ని పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకొక లేయర్గా అన్నం వేసుకొని అన్నంపై మళ్ళీ చికెన్ పీసులు పెట్టుకొని మళ్ళీ గరం మసాలా కూడా వేసి దానిలోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక లేయర్గా రైస్ వేసేసి దానిపై పుదీనా, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, అలాగే కొత్తిమీర, ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఆవిర్లు బయటికి వెళ్ళకుండా ఏదైనా బరువు పెట్టాలండి. దానిపైన బరువు పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా లోపలనే బాగా కుక్ అవుతుందండి. ఇలా బరువు పెట్టాలి, అందుకోసమే బరువు పెట్టుకోవాలి. అరగంట తర్వాత తీసి చూస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉంటుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి.